మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి తాజా సినిమా 'గుంటూరు కారం'. ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా మొదటి రోజు ఒకంత నెగిటివ్ టాక్‌ని సంపాదించుకున్నప్పటికీ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు గారి స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్‌తో పాటు త్రివిక్రమ్ గారి టేకింగ్‌కి అందరి నుంచి మంచి ప్రశంసలైతే కురుస్తున్నాయి. నిజానికి గతంలో మహేష్ బాబు గారు, త్రివిక్రమ్ గార్ల క్రేజీ కాంబినేషన్‌లో వచ్చినటువంటి 'అతడు' మూవీ పెద్ద సెన్సేషనల్ సక్సెస్ అందుకున్నప్పటికీ 'కలేజా' మాత్రం ఆ స్థాయిలో అయితే ఆకట్టుకోలేకపోయింది. మొత్తంగా వచ్చిన 'గుంటూరు కారం' ఒకంత యావరేజ్ విజయం అందుకున్నప్పటికీ కూడా ఓవరాల్‌గా మహేష్ బాబు గారి స్టార్డమ్, చరిష్మాతో ఈ సినిమా ఇప్పటికే అనేక ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద 250 కోట్లకు పైగా కలెక్షన్‌ని సొంతం చేసుకొని కొనసాగుతోంది. ఇక ఇటీవల 'బిగ్ బాస్'లో విన్నర్‌గా నిలిచినటువంటి పల్లవి ప్రశాంత్‌తో పాటు శివాజీ, అమర్దీప్ ముగ్గురు కూడా తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో ఒక లైవ్ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. ఈ లైవ్ కార్యక్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారి తాజా సినిమా 'గుంటూరు కారం' బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో వీరు ముగ్గురు కూడా ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. మరోవైపు మహేష్ బాబు గారు మాట్లాడుతూ 'బిగ్ బాస్' తాను పెద్దగా చూడనప్పటికీ కూడా ఇటీవల విన్నర్‌గా నిలిచినటువంటి పల్లవి ప్రశాంత్, శివాజీ అలానే అమర్దీప్‌లకు తన తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు సూపర్ స్టార్. మొత్తంగా ప్రస్తుతం 'గుంటూరు కారం' మూవీ అన్ని ఏరియాల్లో కూడా మంచి కలెక్షన్స్‌తో కొనసాగుతూ ఉండటంతో తమకెంతో ఆనందంగా ఉందని శివాజీ గారు గతంలో మహేష్ గారితో కలిసి పనిచేసిన 'యువరాజు' సినిమా సంగతులను గుర్తు చేసుకున్నారు. ఇక అమర్దీప్, పల్లవి ప్రశాంత్ కూడా మహేష్ బాబు గారి గురించి గొప్పగా చెప్పడం జరిగింది. మొత్తంగా వీరి ముగ్గురు కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో పాల్గొన్నటువంటి ఈ లైవ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో అయితే విపరీతంగా వైరల్ అవుతుంది.